जय जय गणपति दिव्य नमस्ते घनमुखवक्त्रं गिरिजापुत्रं घनगुणमित्रं गणपतिमेषप्रियो करधवरसं गङ्गनपाणिं कमलितपद्मरजं सुरपतिवन्द्यं सुन्दरनृत्यं सुरजितमणिमकुटं प्रणमतदेवं प्रकटिततालं षड्गरितालमिदं तत्तच्छड्गरितालमिदं तत्तच्छड्गरितालमिदं ओम स्वस्ति असदेव ओम शांति 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 अपरेरता सहस्रपाद अवोमिं विष्मगावृत्वा जय जय राम 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 जय जय राम जानकी मेघ श्याम राम राम जय जय राम जानकी राम पावन కాబట్టి అందరూ కూడా 8 గంటలకు ఇక్కడ ఉండండి. ఎందుకంటే అభిషేకం 8:30 గంటలకు ప్రారంభం చేస్తే మరలా మీరు భగవంతుని వెంటనే ఊరేగుగా ప్రయాణం బయలుదేరుతారు. ఊరేగుగా దేవుడు వెంటనే బయలుదేరాలి. కాబట్టి 8 గంటలకంతా మీరు ఇక్కడే దయచేసి త్వరగా రావాలా. అదేవిధంగా మీరు ఇప్పుడు వెళ్ళి నిండు బింద నీళ్లు మీ దేవుడింట్లో ఉంచి అందులో పసుపు, గంధము, కుంకుమ, పూలు, తులసి కానీ ఇవన్నీ వేసి ఉంచండి. రేపు సాయంత్రం ఇవి బియ్యము 1 పావు కానీ 2 పావులు కానీ బియ్యం తీసుకొని ఈ నీళ్లు కూడా తీసుకొని రేపు సాయంత్రం 5:30 గంటలకి దేవాలయం వద్దకు చేరుకోవాలా. అంటే అష్టోత్తర కలశం 108 కలశాలతో స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత మీరు తెచ్చిన బిందె నీళ్లు వారి వారి చేతులతో ఆ భగవంతుడికి పోయొచ్చు. తర్వాత ఆ బియ్యం కూడా స్వామివారి శయ్యాదివాసం అనమాట. రేపు రాత్రి శయ్యాదివాసం ఉంటుంది. అభిషేకమైన తర్వాత ఆ ధాన్యాన్ని అంతా కూడా మీరు తోచినంత ధనము పెట్టి అందులో స్వామివారికి అందులో పరుపు, చాప ఇవన్నీ వేసి సిద్ధం చేసి ఉంటారు. అందుపైన ఈ బియ్యము పోసి ధనం వేసి మన స్వామివారిని రేపు శయ్యాదివాసంలో స్వామివారిని ఉంచి రేపు అంటే ఎల్లుండి 5:15 నుంచి 6:15 లోప మధ్యలో స్వామివారికి యంత్ర ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. మీకు తోచినంతగా బంగారు కానీ నవరత్నాలు కానీ ఇవి వారి వారి శక్తి సారాంశాన్ని బట్టి మీ చేతులతో భగవంతుడికి ఆ గ్రత్తం పూజలో మీరు వేయచ్చు. కాబట్టి అందరూ కూడా ఎల్లుండి ఉదయం కూడా 4 గంటలకు ఉండాలా. 5:15కి మేమంతా కూడా స్టార్ట్ చేస్తాము. 6:15కి యంత్ర ప్రతిష్ట. ఎటువంటి పరిస్థితుల్లో అయిపోతుంది. కంకణం కట్టుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా అందరూ ఉండాలి దయచేసి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉంటేనే కార్యక్రమం ఎల్లుండి త్వరగా అవుతుంది. ఎందుకంటే ధ్వజ ప్రతిష్ట ఇవన్నీ ఉన్నాయి. చాలా దేవతామూర్తులు అందరూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా టయానికి అందరూ కూడా రెడీగా ఉండండి సిద్ధంగా. మనం లేట్ వెళ్తాము స్వాములు వారు ఎప్పుడేం చేస్తారో అని కాదు. రేపటి నుంచి ఎల్లుండి వరకు కాస్త ఎక్కువ సమయం ఉంటుంది, ఎక్కువ పని ఉంటుంది. కాబట్టి అందరూ కూడా త్వరగా రండి దయచేసి. జై శ్రీరామ్. జై జై जय जय गणपति दिव्य नमस्ते घनमुखवक्त्रं गिरिजापुत्रं घनगुणमित्रं गणपतिमेषप्रियो करधवरसं गङ्गनपाणिं कमलितपद्मरजं सुरपतिवन्द्यं सुन्दरनृत्यं सुरजितमणिमकुटं प्रणमतदेवं षड्गरितालमिदं तत्तच्छड्गरितालमिदं तत्तच्छड्गरितालमिदं ओम स्वस्ति असदेव ओम शांति 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 अपरेरता सहस्रपाद अवोमिं विष्मगावृत्वा पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे अस्य तां स्वां वृणे
వినాయకమై స్వామి ఆపకుండా మా వినాయకమై స్వామి కొంచెం వినాయకుడి దగ్గర చేసిన అక్క వేసి దండ పెట్టుకొని వచ్చేసేయండి అక్కగారు నీకు తెలియకుండా ఇప్పుడు అమ్మా తొందర కావాలి తొందర కావాలమ్మా వేడి బండి వల్ల సోమవారం ఊరేగింపు వెళ్ళాలి నాలుగు తెచ్చి ముందు రెండు అమ్మా అందరూ తొందర కావాలి ఊరేగింపుకి వెళ్ళాలి మేము తొందర కానండి అమ్మా తొందర రావాలి అందరూ పాదాల మీద వేయాలి అక్షింతలు తల మీద వేయకూడదు అందరూ శ్యామ రామ రామ జయ రామ జయ రామ పావన सर्वभूषितेन सर्वपल्लवेन भूर्वेन नवरेवेदा कार्याः ओम अवशिष्टेषु दशलमापूर्य कदम्बानि पञ्चपल्लवैः शोभितान् कृत्वा तेषु एकैकस्मिन् कदम्बशाल्मीले जम्बुभाषापुत्रक्षावडम्बरा वट बिल्व नागफलावधोन्नक्षुभ्य तेषु दशलोकानावाक्या ओम इन्द्रं वोस्वामेजनेभ्यः अस्माकवद् केवलः इन्द्रन्दुग्भागमावाहयामि ओम अग्निन्दोदम्बनेमः होदारं विद्वेडसो आसेग्नसुकृतौ आग्नेन्दुग्भागमावाहयामि ओम यमागसोमकुं यमाजोदावहे यमगं हयज्ञागच्छद्दिग्निदोदारङ्गतः सामवेदप्रिया सामवेदमधारजा अग्न आयाहि वीतये कृणामि
सर्वभूषितेन सर्वपल्लवेन धूर्वेन नगरे वेदा कार्याः ओम अवशिष्टेषु दशलमापूर्य कदम्बादि पंचपल्लवैः शोभितान् कृत्वा तेषु एकैकस्मिन् कदम्बशाल्मीले जम्बुकाशापुत्रक्षौडम्बरा वटबिल्व नागफलावशोन्नान्निक्षुभ्य तेषु दशलोकानावाक्या ओम इंद्रं वोत्रसामेजनेभ्यः अस्माकवद्केवलः इंद्रं दिग्भागमावाहयामि ओम अग्निन्दोदम्बनेमहे होदारं विश्ववेदसौ आसेग्नसुगतौ आग्नेयं दिग्भागमावाहयामि ओम यमागसोमकं यमाजोदावहे यमकं हयज्ञागच्छन्दिग्निदोदारङ्गतः Kitaka. मंगलम मुहूर्ते सावधान लक्ष्मी नारायण श्यामा सावधान पुरस्करं सुरगुरुर्विप्राधिकानुग्रहं अंत माधुर्यమైనది రామనామము జై శ్రీరామ్ అన్న ఇక్కడ ఎవరు నిలబడి ఉండకూడదు తిట్టింటే వెళ్ళాలి లేదంటే మూర్ఛాసరికి వెళ్ళాలి చేసి అమ్మా ఎవరికి ఉండకూడదమ్మా ఎవరు ఉండకూడదమ్మా కొంచెం మందికి ఏమన్నా జై శ్రీరామ్ అమ్మా పెట్టుకొని పెట్టాలండి అలా ఇక్కడ పిల్లలు ఎవరు నిలబడి ఉండకండి అయ్యా ఇక్కడ పిల్లలు ఎవరు ఉండకండి దయచేసి